హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. సో ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఫిబోనస్సీ టూల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కంప్లీట్గా ఒక పవర్ఫుల్ స్ట్రాటజీ అన్నమాట. సో అంటే మంచి ప్రైస్ యాక్షన్ అనాలిసిస్లో మనకి మెయిన్గా మోస్ట్లీ ప్రొఫెషనల్స్ యూజ్ చేసే టూల్ అన్నమాట. సో చెప్తాను కదా, ఇండికేటర్స్ అని కాకుండా మీరు ప్రైస్ యాక్షన్ బేస్డ్గా ఉన్న టూల్స్ని మీరు యూజ్ చేసుకోండి. ఇక్కడ మనకి డ్రాయింగ్ సెక్షన్లో మనకి ఫిబోనాసీ అని చెప్పేసి ఇక్కడ ఉంది. సో దాన్ని నేను ఇక్కడ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు మనం ఇక్కడ. సో మనకి విజిబుల్గా అంటే మనకి ఏదైతే కంఫర్టబుల్గా ఉంటుందో సో రెడ్ కలర్లో నేను ఇక్కడ అప్లై చేయడం జరిగింది. సో దాన్ని మనం ఎప్పుడు కానీ ఫిబోనాసీ టూల్ను మనకి ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ నేను డ్రాగ్ చేస్తున్నాను. సో నేను ఏ బేస్ పైన ఈ యొక్క టూల్ని చార్ట్ మీద అప్లై చేశాను అనేది కూడా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు ప్రజెంట్ ఇక్కడ ఏదైతే మార్కెట్ యొక్క లెఫ్ట్ లెగ్ని బేస్ చేసుకొని నేను ఈ యొక్క ఫిబోనాసీని నేను ఇక్కడ అప్లై చేయడం జరిగింది. సో ఇక్కడ ఏదైతే ప్రీవియస్ హై తీసుకున్నాను ఇక్కడ మార్కెట్ లెఫ్ట్ లెగ్లో చూడొచ్చు. సో ప్రీవియస్ హై ప్లస్ ఇక్కడ మనకి ఏదైతే లో ఉందో ఆ లోకి డ్రాగ్ చేసి నేను ఇక్కడ డ్రా చేయడం జరిగింది. సో నెక్స్ట్ మార్కెట్ ఇవ్వబోయే మూమెంటం వచ్చేసి ఈ యొక్క లెవెల్ బేస్డ్గా మనకి ఉంటుందా అని చెప్పేసి నేను ఈ యొక్క లెవెల్స్ని అప్లై చేయడం జరిగింది. సో మెయిన్గా ఫిబోనాసీని ఎస్ఎన్ఆర్ కైండ్ ఆఫ్ యూజ్ అని చెప్పేసి అనుకుంటారు, బట్ కాదు. సో ఇక్కడ మనకి ఏదైతే ఫిబోనాసీలో 0.618 లెవెల్ అని చెప్పేసి ఉంటుంది. సో 0.618 ఈ యొక్క పర్సెంట్ వచ్చేసి మనకి ఇక్కడ గోల్డెన్ రేషియోలోగా వర్క్ అవుతుంది. సో ఈ లెవెల్ మీద మార్కెట్ క్రియేట్ చేసే ఒక ప్రైస్ యాక్షన్ కన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని ఇక్కడ ట్రేడ్ ఎంట్రీస్ అనేవి జరుగుతాయి. సో ఇక్కడ నేను ప్రతి ఒక్క లెవెల్ని అంటే ఇక్కడ మీరు చూడొచ్చు ఈ యొక్క లెవెల్ని బేస్ చేసుకొని ఇక్కడ రిజెక్షన్ వస్తే డైరెక్ట్గా ట్రేడ్ తీసుకోవడం కాదన్నమాట. సో వీటిని నేను టార్గెట్గా యూజ్ చేస్తాను. సో ఎప్పుడు కానీ నేను టార్గెట్ బేస్డ్ స్ట్రాటజీ యూజ్ చేస్తాను. సో ఎందుకంటే కంఫర్ట్గా ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే స్ట్రాటజీలో ముఖ్యంగా మార్కెట్ ఒక రివర్సల్ కానీ సో ఒక కంటిన్యూషన్ సైన్ కానీ క్రియేట్ చేసేటప్పుడు ఒక కైండ్ ఆఫ్ ప్రైస్ యాక్షన్ని క్రియేట్ చేస్తుంది. సో మార్కెట్లో మనకు ఉండే సైన్స్ రెండే అన్నమాట. సో కంటిన్యూషన్ సైన్ లేకపోతే మనకి రివర్సల్ సైన్. సో మార్కెట్ ఎప్పుడైతే ముందుగానే రివర్సల్ ఇవ్వబోతుందో మనం స్ట్రక్చర్తో క్యాంసిక్ సైకాలజీని ప్రాపర్గా రీడ్ చేసినట్లయితే మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ చూసినట్టయితే ఈ యొక్క లెవెల్స్ ఫిబోనాసీలో మనకు ఈ యొక్క లెవెల్స్ ప్రతి ఒక్కటి ఎస్ఎన్ఆర్ లాగా కాకుండా మీరు టార్గెట్ వైజ్గా యూజ్ చేయండి. సో ఎప్పుడు రివర్సల్ అవుతుంది, ఎప్పుడు కంటిన్యూషన్ సైన్ ఇస్తుంది. సో మీరు ఒక స్ట్రక్చర్ని క్లియర్ కట్గా ఇక్కడ మార్కెట్లో ఏదైతే బయర్స్ సెల్లర్స్ యొక్క సైకాలజీని రీడ్ చేసే ట్రేడర్ అయితే డెఫినెట్లీగా ఇక్కడ మీరు ఒక కైండ్ ఆఫ్ కన్ఫర్మేషన్ని అడిషనల్గా మీరు యూజ్ చేసుకోవచ్చు. దాంట్లో మీకు ఫిబోనాసీ అనేది యూజ్ అవుతుంది. సో ప్రైస్ యాక్షన్ కన్ఫర్మేషన్ అనేది స్ట్రక్చర్ వైజ్గా అండ్ మనకి క్యాన్సిక్ సైకాలజీ వైజ్గా అంటే క్యాన్సిక్ సైకాలజీలో బయర్స్ మీకు ఏమి ఇండికేట్ చేస్తున్నారు. సో మీరు బయర్స్ ఈ యొక్క ప్రతి క్యాండిల్ని మీరు ప్రాపర్గా రీడ్ చేయగలిగితే డెఫినెట్లీగా మీరు ఫైండ్ అవుట్ చేయగలుగుతారు అనమాట. సో ఇక్కడ నేను ఒక మార్జినల్ సేఫ్టీ యూజ్ చేయడానికి రీజన్ ఏంటి అంటే ఇక్కడ స్ట్రక్చర్లో ఒక రివర్సల్ సైన్ వచ్చింది. సో తర్వాత రీట్రేస్లో ఉన్న కంప్లీట్ బయర్స్లో ఒక వీక్నెస్. సో ఎప్పుడైతే కొంత మార్జినల్ సేఫ్టీ నేను యూజ్ చేసి ఇక్కడ ట్రేడ్ ఎంట్రీ తీసుకున్నాను. సో మనకి మార్జినల్ సేఫ్టీ వల్ల విన్ అయిపోయింది. సో ఇక్కడ ఇదే రీట్రేస్మెంట్లో సో ఏదైతే ఈ రీట్రేస్మెంట్లో బయర్స్లో ఒక ప్రాపర్ వీక్నెస్ అనేది షో చేస్తుంది మార్కెట్. సో అందుకోసం అని చెప్పేసి నేను ఇక్కడ మళ్ళీ ఒక మార్జినల్ సేఫ్టీతో సెల్ ట్రేడ్ తీసుకున్నాను. ఎందుకంటే హిస్టరీలో కూడా మనకి స్ట్రక్చర్ వైజ్గా రివర్సల్ సైన్ వచ్చింది. సో ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు స్ట్రక్చర్ వైజ్గా రివర్సల్ సైన్ వచ్చింది. సో నెక్స్ట్ క్యాన్సిక్ సైకాలజీలో మనకి ప్రాపర్ బయర్స్ వీక్నెస్ షో చేస్తున్నారు. సో ఇక్కడ రివర్సల్ అయినా కంటిన్యూషన్ సైన్ అయినా కూడా బయర్స్ మాత్రమే ఇక్కడ మనకి అంటే మీరు ప్రాపర్గా ఈ యొక్క బయర్ సెల్లర్స్ని ప్రాపర్గా రీడ్ చేసినట్టయితే డెఫినెట్లీగా వాళ్ళ యొక్క స్టోరీని స్ట్రక్చర్ వైజ్గా అండ్ వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ వీక్నెస్ సో ఇక్కడ క్యాన్సిక్ సైకాలజీలో ఏమి ఇండికేట్ చేస్తుంది, ఏ సిచ్యువేషన్లో వస్తుంది. సో అంటే రివర్సల్ కానివ్వచ్చు, ఆ ఇండికేషన్ ఏదైతే కంటిన్యూషన్ సైన్ కావచ్చు. సో ఆ ఇండికేషన్ని మీరు ప్రాపర్గా రీడ్ చేసినట్టయితే మీరు ఏదైతే ఈ యొక్క ఫిబోనాసీని టార్గెట్ వైజ్గా యూజ్ చేసుకొని ట్రేడ్ చేయొచ్చు అన్నమాట. బట్ ఏంటి అంటే మనం ఓన్లీ హిస్టరీలో లెవెల్స్ అన్ని డ్రా చేసి చేస్తాం కదా. సో ఆ కైండ్ ఆఫ్ ట్రేడింగ్ కాదు. ఎందుకంటే చాలామంది ఈ లెవెల్స్ని చూసి ఎస్ఎన్ఆర్ లెవెల్స్ అనుకుంటారు, బట్ దానికంటూ ఒక కైండ్ ఆఫ్ ఫిబోనాసీకి ఒక కైండ్ ఆఫ్ రూల్ ఉంది. సో ఆ రూల్ ప్రకారమే మనకు ఈ లెవెల్స్ అనేది ఇక్కడ మార్కెట్లో అప్లై అవుతాయి. సో ఒక్కొక్క లెవెల్కి కూడా ఒక్కొక్క పర్టికులర్ డిఫరెంట్ ఆఫ్ గ్యాప్ అనేది ఉంటుందన్నమాట. సో దానికి థియరీ మీకు మోస్ట్లీ యూట్యూబ్లో కూడా మీకు చాలా మట్టుకు ఉంటుంది. సో దాని వెనకాల థియరీ చాలా ఉంటుంది. సో బట్ ఇక్కడ లాంగ్ అవుతుందని చెప్పేసి నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు.
సో థియరీ అవసరం లేదు, మనకు టెక్నికల్ అనాలిసిస్ అనేది తెలియాలి. సో ఇక్కడ చూడొచ్చు మళ్ళీ బయర్స్ ఇక్కడ వీక్నెస్ షో చేసిన తర్వాత ఇక్కడ సెల్లర్స్కి కంటిన్యూ అవ్వడానికి ఛాన్స్ ఉన్నా కూడా బయర్సే వెరీ స్ట్రాంగ్గా ఇండికేట్ చేస్తున్నారు. డెఫినెట్లీగా ఇక్కడ నుంచి నేను మల్టిపుల్గా బై ట్రేడ్ తీసుకున్నాను. బికాజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇక్కడ మనకి చూడొచ్చు ఇక్కడ వితౌట్ లెవెల్ నేను ఇక్కడ ఒక కంప్లీట్ మనకి డిమాండ్ జోన్ ఉంది. సో ఈ డిమాండ్ జోన్ని బేస్ చేసుకొని ఈ యొక్క మల్టిపుల్ ఎంట్రీస్ తీసుకున్నాను, మనకి విన్నింగ్లో బుక్ అయిపోయాయి అనమాట. సో ఫ్రెండ్స్ ఇది నా మెంటర్షిప్ యొక్క డీటెయిల్స్. సో A to Z బేసిక్ టు అడ్వాన్స్డ్ ప్రొడక్షన్ కోర్స్ అనమాట. టోటల్గా 25 రికార్డెడ్ ఫార్మాట్ క్లాస్ ఉంటాయి. సో మీ కోర్సు లైఫ్ టైమ్ యాక్సెస్ ఉంటుంది, అలాగే కోర్స్తో పాటు సపోర్ట్ కూడా ఉంటుంది డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి. సో ప్రతి క్యాన్సిక్స్ ఏ విధంగా రీడ్ చేయాలి, సో బేసిక్ టు అడ్వాన్స్డ్ క్యాన్సిక్స్ సైకాలజీ, సో మార్కెట్లో నెక్స్ట్ క్యాండిల్ ఎనాలిసిస్కి కన్ఫర్మేషన్స్ ఏంటి ఎలా తీసుకోవాలి, సో సప్లై అండ్ డిమాండ్ ఎనాలిసిస్ బేసిక్ టు అడ్వాన్స్డ్, సో అలాగే మార్కెట్లో రివర్సల్ని ముందుగానే ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, సో ఏ విధంగా అనాలిసిస్ చేయాలి, అలాగే ట్రాప్ ట్రేడింగ్ అనాలిసిస్ మార్కెట్ ట్రాప్స్ తో ఏ విధంగా ట్రేడ్ చేయాలి. సో ఈ విధంగా బేసిక్ టు అడ్వాన్స్డ్ ఆల్ ప్రొజెక్షన్ కాన్సెప్ట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీకు నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ నా వాట్సాప్ మెసేజ్ చేయండి. సో నా స్టూడెంట్స్ యొక్క యాక్యురసీని చెక్ చేయడానికి మన ఛానల్లో పోస్ట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి. డెఫినెట్లీగా ఓన్లీ లెవెల్ మీదనే డిపెండ్ అవ్వకుండా స్ట్రక్చర్ వైజ్గా స్ట్రక్చర్లో ఎక్కడ మనకి కైండ్ ఆఫ్ రివర్సల్ వచ్చే ఛాన్స్ ఉంది, ఎక్కడ కంటిన్యూ అవుతుంది, ఎక్కడ రివర్సల్ అవుతుంది. సో వీటిని బేస్ చేసుకోవాలి. సో వితౌట్ కన్ఫర్మేషన్స్ని మీరు యూజ్ చేయకుండా, అంటే కన్ఫర్మేషన్స్ లేకుండా సింగిల్ కన్ఫర్మేషన్స్ అంటే ఓన్లీ లెవెల్ బేస్డ్ కన్ఫర్మేషన్ని మీరు యూజ్ చేసుకోకూడదు. సో మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఉండాలి. దానికి అడిషనల్గా ఇలాంటి టూల్స్ లేకపోతే ఇండికేటర్స్ యూజ్ చేసినా కూడా పూర్తిగా ఇండికేటర్ బేస్డ్ ట్రేడ్ చేయకూడదు, యాక్యురసీ అనేది ఉండదన్నమాట. సో డెఫినెట్లీ ఫోకస్ ఆన్ ప్రైజ్ యాక్షన్. సో ఇక్కడ చూడొచ్చు కొంత స్కిప్ చేయడం జరిగింది. సో మనకి ఎప్పుడైతే చూడొచ్చు మార్కెట్ ఈ యొక్క డిమాండ్ జోన్ని బేస్ చేసుకొని ఒక స్ట్రక్చర్లో రివర్సల్ సైన్ అనేది వస్తుంది. సో తర్వాత ఇక్కడ చూడొచ్చు ఒక రివర్సల్ సైన్, మళ్ళీ ఒక ట్రాప్ క్రియేట్ చేసి మళ్ళీ ఒక కైండ్ ఆఫ్ కంటిన్యూషన్ సైన్ లాగా ఇండికేట్ చేస్తుంది మార్కెట్. సో ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ మీరు క్లియర్ కట్గా చూడండి ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయిన తర్వాత చూడొచ్చు దాని యొక్క టార్గెట్ మార్కెట్ యొక్క టార్గెట్ ఫినిష్ చేసుకుంది. సో ఇక్కడనే మనకు ఒక రివర్సల్ రాబోతుంది అని చెప్పేసి ఇక్కడ ఒక కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. బికాస్ ఇది ఒక షూటింగ్ స్టార్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్, అది ఒక రివర్సల్ సైన్, అంటే ఫ్యూచర్లో మార్కెట్ రివర్సల్ సైన్ అనేది ఇవ్వబోతుందని చెప్పేసి మనకి ఇండికేట్ చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చిన సెల్లర్స్ ఇక్కడ బయస్కి ఆపర్చునిటీ ఉన్నా కూడా కంటిన్యూ అవ్వడానికి, బట్ అగైన్ సెల్లర్సే మనకి ఒక కన్ఫర్మేషన్ క్రియేట్ చేస్తారు. నెక్స్ట్ ఏదైతే ఈ యొక్క లెవెల్, సో ఈ లెవెల్ బేస్డ్ ఏదైతే ఉందో ఈ లెవెల్ని కంప్లీట్గా ఫుల్ఫిల్ చేయడానికి మార్కెట్ ట్రై చేస్తుంది. బికాస్ ఇక్కడ స్ట్రక్చర్లో కూడా ఒక డబుల్ టాప్ కైండ్ ఆఫ్ రివర్సల్ బియరిష్ కైండ్ ఆఫ్ ఇండికేషన్ అనేది మార్కెట్లో ఇస్తుంది అనమాట. సో ఈ విధంగా మనము స్ట్రక్చర్ క్యాన్సిక్ సైకాలజీ స్టోరీని మీరు బేస్ చేసుకొని ట్రేడ్ అనేది చేయాలి. సో దానికి మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఉంటాయి. సో వాటిని ప్రాపర్గా మనం రీడ్ చేయగలగాలన్నమాట. సో నా బేసిక్ టు అడ్వాన్స్డ్ కోర్స్ కూడా మీకు కావాలన్నా కూడా నేను డిస్క్రిప్షన్లో కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెసేజ్ చేయొచ్చు. అట్లాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, దిస్ ఇస్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.